రామ్ చరణ్కి విషెస్ చెప్పని బన్నీ, అల్లు వర్సెస్ మెగా అంటూ కామెంట్స్. అయితేనేం ప్రభాస్ శర్వానంద్ కూడా చెప్పలే, దానికేమంటారు? ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో ఇప్పుడు వినిపిస్తున్నటువంటి కామెంట్స్. అవేంటో తెలుసుకుందాం. హాయ్, హలో, వెల్కమ్ టు దిశా టీవీ. మార్చ్ 27న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి బర్త్డే సందర్భంగా సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, ఫ్యాన్స్ అందరూ కూడా భారీ ఎత్తున విషెస్ చెప్పారు. అండ్ చాలామంది సోషల్ మీడియా వేదికగా కూడా చాలామంది విష్ చేశారు. అయితే అందులో ఎక్కువ మంది పాయింట్ చేసినటువంటి విషయం ఏంటంటే, బన్నీ గారు అంటే అల్లు అర్జున్ గారు రామ్ చరణ్ గారికి బర్త్డే విషెస్ చెప్పలేదు అని కూడా కొంతమంది కామెంట్స్ అయితే చేస్తూ ఉన్నారు. అయితే ఈవెన్ ఎంతో క్లోజ్గా ఉండేటువంటి వాళ్ళు కూడా చాలామంది చెప్పలేదు, అది వేరే విషయం. బట్ ఎప్పుడైనా కానీ ప్రతి సంవత్సరం ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ కూడా అల్లు అర్జున్ గారు రామ్ చరణ్ గారికి ఎక్స్ వేదికగా కూడా ఏదో సమ్ కామెంట్ చేస్తునో లేకపోతే ఏంటో అని కూడా చెప్పి బర్త్డే విషెస్ అయితే చెప్తారు. అయితే నేను రామ్ చరణ్ గారి బర్త్డే సందర్భంగా మార్చ్ 27 రోజునే RC16కి సంబంధించినటువంటి పెద్ది అనే ఒక టైటిల్ రివీల్ చేస్తూ ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేశారు మేకర్స్. సో అయినా కానీ అంత అటు బర్త్డే సందర్భంగా అటు సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది, టైటిల్ రివీల్ అయింది, ఇవన్నీ అయినా కానీ బన్నీ గారి సైడ్ నుంచి ఎక్కడ కూడా కొంచెం రియాక్షన్ లేదు. ఈవెన్ బన్నీ గారు పక్కన పెడితే అల్లు స్నేహ గారిది లేదు, అండ్ శిరీష్ గారిది కూడా ఎక్కడ కూడా ఒక చిన్న పోస్ట్ కూడా కనిపించలే సోషల్ మీడియాలో. సో ఇప్పుడు ఇదే మాట ఇప్పుడు అందరూ కూడా మెగా ఫ్యాన్స్ అందరూ కూడా కొంచెం పాయింట్స్ రేజ్ చేస్తున్నారు సోషల్ మీడియాలో. అయితే చాలామంది ఈ గొడవ ఇప్పుడు ఎప్పటి నుంచి వెళ్ళి వస్తుందన్న కామెంట్స్ కూడా పెడుతున్నారు. గతంలో జరిగినటువంటి ఏపీ ఎలక్షన్స్లో అందరికీ తెలిసిందే, శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారికి మద్దతు ఇస్తూ అల్లు అర్జున్ గారు ప్రచారం చేశారు ఆంధ్రప్రదేశ్లో. అయితే ఆ టైంలో ఇటు పవన్ కళ్యాణ్ గారికి తోడుగా రామ్ చరణ్ గారు అక్కడికి వెళ్ళి ప్రమోట్ చేశారు, అది కూడా అందరికి తెలిసిందే. అయితే ఆ ఉద్దేశించి నాగబాబు గారు ఆయన అప్పట్లో ఒక ట్వీట్ కూడా చేశారు. మనవాడు కానివాడు మనవాడైనా పరాగివాడే, సో మనవాడైన వాడు పరాగోడైన మనవాడే అనే ఒక సింబాలిక్గా ఆయన ఒక ట్వీట్ అయితే చేశారు. సో అలా చేయడం వల్ల అప్పట్లో మెగా వర్సెస్ అల్లు, అండ్ ఇక్కడ అల్లు అర్జున్ గారు శిల్పారవికి ఎందుకు మద్దతు ఇచ్చారు అని కూడా పెద్ద ఎత్తున కామెంట్స్ అయితే వినిపించాయి. చాలామంది అప్పటి నుంచి వెళ్ళి వీళ్ళ ఇద్దరు కుటుంబాల మధ్య ఏదో కొంచెం ఇష్యూస్ జరుగుతున్నాయని కూడా అందరూ కూడా కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలో అయితే ఏకంగా ఈవెన్ చిరంజీవి గారు చేశారు, పవన్ కళ్యాణ్ గారు చేశారు, అటు ఎన్టీఆర్ గారు చేశారు, మహేష్ బాబు గారు చేశారు. వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా చరణ్ గారికి చాలా మంచి జరగాలి అని కోరుకుంటున్నారని కూడా ట్వీట్ చేసి విష్ చేశారు. అండ్ కాజల్ గారు కూడా చేశారు, సందీప్ రెడ్డి వంగ గారు, అనిల్ రావిపూడి గారు, ఇలా చాలామంది కూడా చేశారు. సో ఇలా చేసినప్పుడు అందరూ కూడా రామ్ చరణ్ గారు చేస్తున్నప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు, అది వేరే విషయం. బట్ కొంతమంది ఏమంటున్నారంటే సోషల్ మీడియాలో, ఎస్ అలా ఇప్పుడు వాళ్ళిద్దరూ అఫీషియల్గా అంటే సోషల్ మీడియాలో విష్ చేసుకున్నంత మాత్రానే వాళ్ళు మాట్లాడుకుంటున్నారని లేదు కదా, ప్రీవియస్గా ఆయనకు పర్సనల్గా కాల్ చేసి చెప్పుండొచ్చు, లేదంటే లైవ్లో కలిసి చెప్పుండొచ్చు, ఏదైనా జరగవచ్చు. బట్ సోషల్ మీడియా వేదికగా చెప్పాలన్న రూల్ ఏంటి అని కూడా మరికొంతమంది అయితే కామెంట్ చేస్తున్నారు. అలానే ఇప్పుడు ఎంతో క్లోజ్గా ఉంటారు రామ్ చరణ్ గారికి, ప్రభాస్ గారు చెప్పలేదు. సేమ్ టైం ఇక్కడ శర్వానంద్ అయితే ఏకంగా ఫ్రెండే, శర్వానంద్ గారు కూడా చెప్పలేదు. మరి దీన్ని ఎందుకు పాయింట్ చేయట్లేరు, దీన్ని మాత్రం ఎందుకు చేస్తున్నారని కూడా కొంతమంది సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు. సో ఏదేమైనా ఇక్కడ ఏంటంటే ప్రీవియస్గా ఎవ్రీ ఇయర్ చేసేటువంటి క్యాండిడేట్ ఈ సంవత్సరం బర్త్డే విషెస్ చెప్పకపోయేసరికి, అండ్ ఆయన కుటుంబ సభ్యులు కూడా ఎవరు కూడా చెప్పలే. రీసెంట్గా టైంలో తెలుసు పుష్ప తర్వాత ఇప్పుడు ఈ ఎక్కడి నుంచి అంటే పుష్ప 2 రిలీజ్ అయిన అంతకుముందు నుంచెల్లే అల్లు అర్జున్ గారు ఆయన సపరేట్ ఫ్యాన్ బేస్ ఏదైతే ఉందో క్రియేట్ చేసుకొని ఆయన ఓన్గా వెళ్తున్నారు అన్న టాక్ కూడా నడుస్తుంది. సో అందుకనే మెగా వర్సెస్ వాళ్ళు కొంచెం ఏదో టాపిక్ వచ్చింది అని కూడా అన్నారు. అండ్ దాని తర్వాత పుష్ప 2 సినిమా టైంలో ఆయన అరెస్ట్ అయిన టైంలో కూడా ఈవెన్ అల్లు అర్జున్ గారు చిరంజీవి గారింటికి, నాగబాబు గారింటికి వెళ్ళారు తప్పితే, అక్కడ వాళ్ళిద్దరికి వెళ్ళారు తప్పితే అక్కడ చరణ్ గారికి కానీ లేదంటే సాయిధరమ్ తేజ్ గారు కానీ వీళ్ళందరూ కూడా ఎవరు కూడా అఫీషియల్గా ఎక్కడ కూడా ట్వీట్ చేయలేదు. అండ్ కలిసిన సందర్భాలు కూడా ఫొటోస్ కూడా ఎక్కడ రాలేదు. సో కాబట్టి వాళ్ళిద్దరు మాత్రమే మాట్లాడారు, అప్పటి నుంచి ఈయన దూరంగా ఉంటున్నారన్న టాక్ కూడా నడుస్తూ ఉంది. సో అయినా కానీ దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు కలిసిపోయారు. అంటే ప్రతి ఇలాంటి వేదికలు వచ్చినప్పుడు ఇలా కొంచెం డౌట్ వచ్చినప్పుడల్లా వాళ్ళు కలిసేసి మాట్లాడుకుంటున్నారు, బట్ వాళ్ళు బాగానే ఉంటున్నారు అని కూడా కొంతమందికి చెప్పారు, సోషల్ మీడియా కామెంట్స్ వచ్చాయి. బట్ కాకపోతే ఇప్పుడు ఈరోజు బర్త్డే విషెస్ చెప్పకపోయేసరికి కొంతమంది అది పాయింట్ చేసి ఎందుకు చెప్పరు అని కూడా అన్నారు. అండ్ గతంలో ఆ ఎలక్షన్స్ ప్రచారంలోకి వెళ్ళినప్పుడే ఇక్కడ రామ్ చరణ్ గారు, సాయిధరమ్ తేజ్ గారు ఇద్దరు కూడా బన్నీ గారిని అన్ఫాలో చేశారన్న కామెంట్స్ కూడా వినిపించాయి.
సో అది మరి అంతకుముందు ప్రీవియస్‌గా ఏంటంటే వాళ్ళ మెగా ఫ్యాన్స్ ఏమన్నారంటే అల్లు అర్జున్ గారు రామ్ చరణ్ గారిని ఫాలో అవ్వరు. బట్ మరి రామ్ చరణ్ గారు ఎందుకు ఫాలో అవ్వాలి? అల్లు స్నేహ గారిని ఒక్కరినే ఫాలో అవుతారు గదా! సో అందుకనే అని గూడా మరికొంతమంది అలా చెప్పుకొచ్చారు. సో ఏదేమైనా కానీ ఎవ్రీ ఇయర్ చెప్పేటువంటి బన్నీ గారు ఈ సంవత్సరం చెప్పకపోయేసరికి సో ఇప్పుడు కొన్ని ఇష్యూస్ ఉండేసరికి దాన్ని ఎక్కువగా పాయింట్ రైజ్ చేస్తున్నారు. ఈవెన్ క్లోజ్ ఫ్రెండ్స్ అయినటువంటి ప్రభాస్ గారు, శర్వానంద్ గారు లాంటోళ్ళు కూడా చెప్పలేదు. సో కొంతమంది కలిసి చెప్పుండొచ్చు అంటున్నారు. కొంతమంది కావాలనే చెప్పుండంటారు. ఇలా సోషల్ మీడియాలో పలు భిన్న రకాలైనటువంటి కామెంట్స్ అయితే వినిపిస్తా ఉన్నాయి. సో ఏదేమైనా ఇప్పుడు ఏప్రిల్ 8కి బన్నీ గారి పుట్టినరోజు ఉంటుంది. సో ఏప్రిల్ అంటే చాలా దగ్గరగానే ఉంది అల్లు అర్జున్ గారి బర్త్‌డే. సో కాబట్టి మరి అల్లు అర్జున్ గారికి రామ్ చరణ్ గారు విష్ చేస్తారా? చేయరా? అని గూడా చూడాలి. ఎందుకు అనంటే ఇప్పుడు ఆయన కొంచెం బిజీ షెడ్యూల్‌లో ఉండొచ్చు. లేదంటే ఇన్ కేస్ ఎక్కడన్నా ఫ్యామిలీతోటి వెకేషన్ ఏదైనా జరగొచ్చు. సో అందుకనే చెప్పి ఉండకపోవచ్చు అన్న కామెంట్స్ కూడా ఉన్నాయి. బట్ ఏప్రిల్ 8కి మరి రామ్ చరణ్ గారు అల్లు అర్జున్ గారికి బర్త్‌డే విషెస్ చెప్తారా? లేదా? అనేది మాత్రం వెయిట్ చేయాల్సిందే. సో మరి అల్లు అర్జున్ గారు రామ్ చరణ్ గారికి బర్త్‌డే విషెస్ ఎక్స్ వేదికగా ఆర్ ఇన్‌స్టా అంటే సోషల్ మీడియా వేదికగా చెప్పకపోవడాన్ని మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేసి చెప్పండి.